పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జూలై 20వ తారీఖు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సంఘాలలో ఈ ప్రపంచంలో మనం గమనించుకుంటే అనేక రకమైన అన్యాయాలు ఉంటాయి. గమనించండి, ఒకటి భూమి ఉందని భూమి ఉండగా అన్యాయం చేస్తూ ఉంటాడు. భూమి లేనివాడు పేదవాడిగా ఉండిపోతూ ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈనాటి మొదటి పట్టణంలో మీకా గ్రంథంలో మీకా యొక్క తన ప్రవక్త ప్రవచనాలు ఏ విధంగా ఉన్నాయో గమనించుకుందాం. దేవుడు ఇదిగో తనను ఎన్నుకున్న ప్రజలను పరిపాలించే సమయాన ఇక్కడ ప్రజలు అనేక సార్లు ఏ విధంగా అన్యాయానికి లోనవుతున్నారు, ఎటువంటి ఇబ్బందుల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నారనేటువంటి గుర్తు చేస్తూ ఇక్కడ మీకా తన ప్రజలను గుర్తించుకుంటూ ఇదిగో ధనవంతులను భూకబ్జాలు చేస్తున్న వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రపంచంలో బతకడానికి అందరికీ నేల అవసరం, కానీ నేల ఎంతవరకు అవసరం, ఎంతగా మన సంపాదించుకోవాలనేది కూడా ఒక ప్రశ్న. ఈరోజు మీకా తన యొక్క సూటైన జవాబుతో తన యొక్క ఇజ్రాయెల్కి యూదా ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో చక్కగా తెలియజేస్తూ ఉండేది. ఇదిగో మీరు ఈ సంపద కలిగిన వారందరూ కూడా పేదవారిని హింసిస్తున్నారని వాక్యం చెప్తున్నారు. పేదవారిని ఇంకా అణగదొక్కుతూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు, కష్టపెడుతూ ఉన్నటువంటి మాటను తెలియజేస్తున్నారు. అదే కష్టాన్ని ఇక్కడ మరలా యేసు ప్రభు సువిశేష పట్టణంలో మనం గమనించుకుంటే ఎంతగా యేసు ప్రభువుని హతమార్చాలని, చంపేయాలని, ఇక ప్రభు మనకు ఉండకూడదన్నటువంటి ఆ ప్రయత్నంలో కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే ఎంతోమంది వ్యాధులతో బాధలతో కష్టాలతో వచ్చినటువంటి వారందరినీ కూడా ప్రభు స్వస్థపరుస్తున్నారు. ఈ విధంగా స్వస్థపరిచి ఆయన ఎవరో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం నెరవేరుతుందని తెలియజేస్తున్నారు. ఇదిగో ఎన్నుకోబడిన సేవకుడు. ఎటువంటి సేవకుడు అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు. ఇది ఎంతగా చేస్తున్నాడంటే చేస్తున్న ప్రతి పరిచర్యలో కూడా అద్భుత కార్యముగా దేవుని యొక్క సేవ అమితముగా తన ద్వారా మనం తెలుసుకుంటున్నామన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని ప్రవచనాన్ని నెరవేరుతుంది. అందుకే మత్తయి శుభవార్తలో 12వ అధ్యాయంలో 18వ వచనం, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొనిన వాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించున్నాను, ఇతని పైన ఆత్మను ఉంచదను, ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. ఇక్కడ యేసు ప్రభు ఎవరో ఆ ప్రవచనము ద్వారా యెషయా ప్రవక్త పలికిన వాక్యాన్ని నెరవేరుతున్నని ఆనందం తెలియజేస్తున్నారు. మీకా వాక్యం చెప్తుంటే ప్రజలకు ఇష్టపడలేదు, డబ్బు ఉన్న వాళ్ళకి ఇష్టపడలేదు. ఇక్కడ అదే వాక్యాన్ని యేసు ప్రభు మాటలు పలుకుతుంటే ఇతడు ఎవరు, ఇతను చంపేయాలని కోరుకుంటున్నారు. ప్రియమైన సహోదరులు గమనించండి, సూటిగా మంచిగా నిజాయితీగా మాట్లాడుతున్న వారిని ఈ సంఘము కానీ ఈ ప్రపంచము కానీ ఇప్పటికీ వారి వల్ల ఏదో ఆటంకం ఉందని దూరంగా పెడుతూ ఉంటాం. గుర్తించండి, న్యాయముగా మంచిగా నీతిగా ఉండడమే విజయం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.